హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజైతే అలసంద వడలను ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 గ్లాసుల అలసందలను ఓవర్ నైట్ నానబెట్టుకొని బాగా కడుక్కున్న తర్వాత మెత్తగా, అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకులుగానే మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టుకుందాము. వీటన్నిటిని మిక్సీ చేసుకున్న అలసందల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి. అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం. మనం ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాం కదా, కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. పిల్లలు కూడా తింటారు కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. అవి 2 కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ షీట్ని అయితే తీసుకొని చక్కగా వడల్లాగా మనము పెట్టేసుకుందాము. ఆ ప్లాస్టిక్ షీట్కి వాటర్ని కొంచెం అప్లై చేయండి, అంటుకోకుండా ఉంటుంది. ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టి నూనెను పోసి నూనెను బాగా వేడవ్వనియండి. నూనె వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అలసంద వడలను అయితే ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాము. ఈ వడలు చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకున్నట్లయితే మనకి లోపల ఉడకదు. మంచి గోల్డెన్ బ్రౌన్ ఇలా వచ్చేంత వరకు వేయించుకొని తీసేద్దాము. వేడి అలసంద వడలైతే రెడీ. ఇంకా దీన్ని పల్లి చట్నీతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.